అలా నేను మిస్ చేసరావు ఢిల్లీలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది. అయితే ఎన్డీఏలో నెంబర్ 1 పొజిషను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నెంబర్ 2 ఎవరు అనే దాని మీద ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. సాధారణంగా నెంబర్ 2లో అమిత్ షా అనేది అందరికీ తెలుసు, అలానే భావిస్తూ ఉంటారు. కానీ జాతీయ మీడియాలో ఉండేటువంటి కొంత విభాగం మాత్రం నెంబర్ 2 చంద్రబాబు నాయుడే అని చెప్తూ ఉంది. The fact is that Prime Minister Modi now needs Chandrababu Naidu more than ever, which is ఎందుకు ఆ విధంగా చెప్తోంది జాతీయ మీడియా అంటే ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మద్దతు విరమించుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు నెంబర్ 2 జాతీయ స్థాయిలో అనేది జాతీయ మీడియా భావిస్తోంది ఒక సెక్షన్. అసలు చంద్రబాబు నాయుడు నెంబర్ 2గా ఎదగడానికి కారణం ఏంటి, ఆయనకి జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ఏ నాయకునికి లేనంత క్రేజ్ ఎందుకు ఉంది అనే దాని మీద విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ. 10 ఏళ్ల తర్వాత దేశంలో మళ్ళీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సంకీర్ణంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం 16 మంది ఎంపీలు ఉన్నారు, అలాగే జనసేనకు 2 ఉన్నారు. 16 + 2 18. ఈ 18 కూడా 18 మంది ఎంపీలు ఉండడం అనేది చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో నెంబర్ 2 ఉండడానికి కారణంగా భావిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో 6వ అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఎంపీల సంఖ్యను బేస్ చేసుకుంటే మొత్తం దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 6వ స్థానంలో నిలిచింది తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత 2వ అతిపెద్ద పార్టీ. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు చాలా ఉన్నాయి, దాదాపు 26 పైగా ఉన్నాయి. వాటిలో 2వ అతిపెద్ద పార్టీ, ఫస్ట్ పార్టీ బీజేపీది అయితే 2వ అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడు నెంబర్ 2 పొజిషన్ జాతీయ స్థాయిలో అనేది జాతీయ మీడియా ఒక అంచనాకి వస్తూ ఉంది. బీజేపీకి 240 మంది ఎంపీలు ఉన్నారు, టీడీపీకి 16 మంది ఎంపీలు, నితీష్ జేడీయూకి 12 మంది ఎంపీలు, కుమారస్వామి జేడీఎస్కి 2 ఉన్నారు. కీలకమైనటువంటి భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇవి. వాటిలో 2వ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది, 3వ స్థానంలో జేడీయూ నితీష్ కుమార్ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు నెంబర్ 2 ఢిల్లీ పీఠం విషయంలో అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. సంకీర్ణం నడవడం అనేది చంద్రబాబు నాయుడికి కొత్త కాదు, పైగా ఆయనకి అందివేసినటువంటి చేయి. గతంలో నేషనల్ ఫ్రంట్ నిర్వహించడంలో ఎన్టీఆర్ ముందుంటే తెర వెనుక చంద్రబాబు నాయుడు నడిపించారు. అలాగే యునైటెడ్ ఫ్రంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడే కీలకంగా ఉన్నారు. ఇక ఎన్డీఏ వాజ్పేయి ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడపడంలో కీలకమైనటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడికి క్రేజ్ ఉంది అని చెప్పి చెప్పొచ్చు, దీంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. గతంలో ఎన్డీఏ కన్వీనర్గా కూడా నిర్వహించారు. ఆ ఎన్డీఏ కన్వీనర్గా నిర్వహించినప్పుడు ఆయన కనుసన్నల్లోనే ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వం నడిచింది. ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతయింది. దేశ రాజకీయాలపైన చంద్రబాబు నాయుడికి పట్టుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడికి క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది. తెలుగుదేశం పార్టీ మద్దతు కనుక ఒకవేళ ఉపసంహరించుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ డేంజర్లో పడిపోయినట్టే అవుతుంది. ఇతర పార్టీలతో పొత్తు సరే. ఇక బాబుకు ఉన్నటువంటి రాజకీయపరమైన సామర్థ్యం అనేది ప్రత్యేకం. బాబు కనుసన్నల్లోనే 10కి పైగా పార్టీలు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి పార్టీల్లో ప్రధానమైనటువంటి పార్టీలు 10 చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేసేలాగా కూడా ఉన్నాయి. ఆ మేరకు గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు మీద. అటు ఎన్డీఏకి ఇటు యూపీకి సమాన దూరంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ వీళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, పార్టీలకి అతీతంగా. ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడికి బలం ఉంది, క్రేజ్ ఉంది. చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటోంది ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు
అనేకం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇండియా కూటమి వైపు రావాలని కోరుకుంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారో ఆ మేరకు ఆయన కీలకంగా కూడా మారారు ఎన్డీఏలో. టీడీపీతోటి టచ్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు తోటి టచ్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక తెలుగుదేశం పార్టీకి వస్తే రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ బలం అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దేశంలోనే టాప్ మోస్ట్ కార్పొరేట్ వ్యాపారవేత్తలు బాబు వైపు ఎప్పుడు కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇప్పుడే కాదు, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కార్పొరేట్లు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వైపే ఉంటారు. ఆదాని కానీ, అంబానీ కానీ, టాటాలు కానీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా తొలి నుంచి కూడా కార్పొరేట్ పెద్దలతోటి ఆయన సత్సంబంధాలు నడుపుతూ ఉంటారు. ఎలాంటి సంక్షోభాలైనా సరే తట్టుకునేటువంటి ఓర్పు, నేర్పు చంద్రబాబు నాయుడు సొంతం. అందుకే అనేక సంక్షోభాల నుంచి ఆయన బయటపడి ఆయన పవర్లోకి రాగలిగారు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఎదుర్కొని నిలబడగలిగారు. చివరికి ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టినప్పటికీ ఏమాత్రం ఆయన అధైర్యపడకుండా ముందుకు వెళ్ళి క్యాడర్ను నడిపించి అప్రతిహతమైనటువంటి మెజార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఆయనకి ప్రధాన అంశంగా ఉంది. అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకించి బీజేపీతోటి ఇష్టం లేకపోయినా కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల ముందు ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజుకి దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో రాబోతుంది అనేటువంటి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బీజేపీతోటి ఆయన పోస్ట్ ఎలక్షన్లో, ప్రీ ఎలక్షన్లో ఆయన పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబుకి మోదీ సర్కార్ విపరీత ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు నరేంద్ర మోడీ. రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం జగన్మోహన్ రెడ్డికి మోడీకి మధ్య ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేలా చేశారు. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో కానీ, కొత్త టెక్నాలజీని అవగాహన చేసుకోవడంలో కానీ, కొత్త టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకురావడంలో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందు ఉంటారు. ఒక విజనరీగా ఆయనకి పేరుంది. ఆ విజన్ తోటే ఆయన పరిపాలన చేస్తూ ఉంటారు. రేపటి కోసం పనిచేసేటువంటి భవిష్యత్తు నాయకుడిగా చంద్రబాబు నాయుడికి ముందు నుంచి పేరుంది. దాదాపు 25 ఏళ్ల క్రితమే ఆయన విజన్ 2020 తయారు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అందించారు. దాని ఫలాలను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2047 దిశగా భారతదేశాన్ని నడిపించాలి, దాంట్లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కీలకంగా ఉండాలని చెప్పి భావిస్తున్నారు. అందుకే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఆయన ఒక బ్రహ్మ పదార్థంగా కనిపిస్తూ ఉంటారు అందరికీ కూడా. అందుకే నేషనల్ మీడియా తాజాగా ఆయన నెంబర్ 2గా ఊహించుకుంటుంది, నెంబర్ 2గా ఫోకస్ కూడా చేస్తుంది దేశ రాజకీయాల్లోనే. ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం ఉండడం కారణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం కూడా వచ్చింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాల జోలికి వెళ్లకుండా కేవలం అభివృద్ధి దిశగానే వెళ్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నమ్మకం చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆయన ఆధ్వర్యంలో దేశం ముందుకెళ్తుంది అనేటువంటి నమ్మకంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీతో కలిసి నడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా జాతీయ మీడియా మాత్రం ఆయన నెంబర్ 2లో ఫోకస్ చేస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది దేశ రాజకీయాల్లో. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పట్ల బీజేపీలో ఉన్నటువంటి కొద్ది మంది లీడర్లు వ్యతిరేకంగా ఉంటారు. మెజారిటీ లీడర్లు మాత్రం ఆయన పట్ల చాలా నమ్మకంతో ఉంటారు. అలాగే ఆర్ఎస్ఎస్లో కూడా ఒక విభాగం చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తుంది, బలమైనటువంటి మరొక విభాగం చంద్రబాబు నాయుడిని కావాలనుకుంటూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగేటువంటి అవకాశం ఉందా అని అంటే జాతీయ స్థాయిలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే కనుక నరేంద్ర మోడీ వచ్చే ఏడాది
ప్రధానమంత్రిగా దిగిపోయేటువంటి అవకాశం ఉంది అనే ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి క్రమంలో నెంబర్ 2గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేస్తారు, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.